హాయ్ అండి. ఈరోజు నేను ఉయ్యూరు దగ్గర ఉన్నాను. మనకి ఉయ్యూరు సిటీ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక ఎకరం 10 సెంట్లు వచ్చిందండి. ఉయ్యూరు సిటీ నుంచి లోపలికి, అంటే దక్షిణం వైపు. ఇప్పుడు నేను నుంచున్నది ఉయ్యూరు కపిలేశ్వరం వెళ్ళే డొంక అండి. 40 అడుగులు సర్కార్ డొంక. ఈ డొంక స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే కపిలేశ్వరం వెళ్తాం. వెళ్ళి ఆ మంటాడ ఆ మెయిన్ రోడ్లో కలుస్తుంది, 100 ఫీట్ రోడ్లో. అదే ఈ రోడ్ రైట్ సైడ్ వెళ్తే కనకవల్లి మీదుగా పెనమకూరు, దేవరపల్లి మెయిన్ రోడ్డు, అటు సైడ్ నుంచి కూడా ఉయ్యూరు వెళ్ళొచ్చు. ఆ రోడ్డు కలుస్తుంది. ఈ డొంక ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇవ్వండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్లు. ఆ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి, అవే ఆ ఇల్లులు, విల్లాస్, అపార్ట్మెంట్స్ అవన్నీ. అది ఉయ్యూరు అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్ వస్తుంది ఈజీగా. మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అదిగోండి టిట్కో ఇల్లులు. ఇదే రోడ్లోంచి లెఫ్ట్ సైడ్ కట్టే ఒక దారి వస్తుంది టిట్కో ఇల్లుకి వెళ్ళటానికి. స్ట్రైట్కి వెళ్తే ఆ ఉయ్యూరు సిటీకి వెళ్ళటానికి దారి. 40 అడుగులు సర్కార్ డొంక అండి. ఉయ్యూరు సిటీకి యాక్సెస్ కనెక్టివిటీ, ఈజీ యాక్సెస్. టిట్కో ఇళ్ళకి యాక్సెస్, ఇటు కపిలేశ్వరం ఊర్లోకి కానీ, అటు సైడ్ కానీ, పెనమకూరుకి వెళ్ళటానికి కానీ అన్ని విధాలుగా యాక్సెస్ ఉన్న రోడ్ అండి. ఇది ఎక్కడా ఎండ్ అవ్వదు. ఇది రోడ్డుకి రెండు వైపులా కనెక్టివిటీ ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే, అవుటర్ రింగ్ రోడ్డు కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి అనౌన్స్ చేశారు. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది మనకి భద్రాజపాలెం నుంచి అలాగే పెనమకూరు, కపిలేశ్వరం మీదుగా వెళ్తుంది. నేను చెప్పాను కదండి, ఈ రోడ్డు తిన్నగా వెళ్తే లెఫ్ట్ సైడ్ కపిలేశ్వరం, రైట్ సైడ్ ఏమో కనకవల్లి నుంచి వెళ్తామని. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత అన్నీ కపిలేశ్వరం పొలిమేర పొలాలు, కనకవల్లి పొలిమేర పొలాలు వస్తాయండి. అటు సైడ్ నుంచే వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది బాగా డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి ఇది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే గురించే కాకుండా ఇటు టిడ్కోయలకి, ఉయ్యూరు సిటీకి మెయిన్ దగ్గరలో ఉంది. సో ఇక్కడ ఎకరం 10 సెంట్లు అండి. చదరబిట్టు సారీ, వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఇవ్వండి, ఇక్కడి నుంచి బిట్టు స్టార్టింగ్, ఈ మినిమేసింది బ్యాక్ సైడ్ అక్కడ వరకు, ఆ వరకుప్ప వరకు చూడండి ఫేసింగ్. ఆ గుబురు చెట్టు నుంచి అలా వెళ్ళి అలా బ్యాక్ సైడ్ మొత్తం ఎకరం 10 సెంట్లు అండి. చదరబిట్టు కొలత 4 వైపులా సమానంగా వస్తాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం అటు ఇటుగా 10 అడుగులు 20 అడుగులు ఉండొచ్చేమో, కానీ చదరబిట్ అండి. రోడ్ ఫేసింగ్ బాగుంది. రోడ్డు ఫ్రంటేజ్ 40 అడుగుల రోడ్డు, కపిలేశ్వరంకి, గ్రీన్ఫీల్డ్ హైవేకి, అవుటర్ రింగ్ రోడ్డుకి, మనకి ఉయ్యూరు సిటీకి, టిడ్కోయిల్కి అన్నిటికి దగ్గరగా ఉన్న బిట్టు. వాటర్ ప్రాబ్లం కూడా ఉండదండి. మీకు పక్కన ఆ బోర్ వాటర్ ఉంటుంది. ఎకరం 10 సెంట్లు, ఎకరం 60 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. ఎకరం 60 లక్షలు. మీకు అక్కడ టిడ్కో ఇల్లు దగ్గర చెప్పారు కదండి, చూడండి. సో ఎంత దగ్గరికి వచ్చాం, పొలం ఎడ్జ్లోకి వచ్చాం స్టార్టింగ్. అదిగోండి టిడ్కో ఇల్లు. ఎకరం 10 సెంట్లు, ఎకరం 60 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. నేను అక్కడ కిలోమీటర్ దాటినాక అక్కడ ఉయ్యూరు విల్లాస్ ఉన్నాయని కదండి, అవి కూడా చూపిస్తాను మీకు. నేను చెప్పా కదండి, మనకి ఎకరం 10 సెంట్లు. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఉయ్యూరు సిటీ తగిలిద్దని. మొత్తం అంతా సరౌండింగ్ వెంచర్స్ అని. ఇదిగోండి, ఇప్పుడు నేను కరెక్ట్గా ఆ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఆ ఆర్చ్ దగ్గర ఒక వెంచర్ ఉంది. ఆ ఆర్చ్ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచే వెళ్తే మన పొలం. ఎకరం 10 సెంట్లు ఎగ్జాక్ట్గా ఈ చెట్టు బ్యాక్ సైడ్ ఎకరం 10 సెంట్లు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ వస్తుంది. ఆ పొలం దగ్గర నుంచి రాగానే ఇమీడియట్ లెఫ్ట్లో అక్కడ వెంచర్, ఆ ఎల్లో కలర్ ఆర్చ్. ఆ వెంచర్ అనుకొని ఇక్కడ వివేకానంద నగర్ అని చెప్పి ఇదొక ఆర్చ్. ఇది ఓల్డ్ మోడల్ ఉంది చూడండి, ఇదొక ఆర్చ్, ఇదొక వెంచరు. చూడండి మీకు బిల్డింగ్లు సిఆర్డిఏ వెంచర్ ఇది. మొత్తం 4-5 వెంచర్లు అటాచ్డ్గా ఉన్నాయి. అపార్ట్మెంట్లు చూడండి, ఇండివిజువల్ హౌసెస్ చూడండి అంత క్లాస్కి కట్టుకున్నారు. ఇదిగోండి మొత్తం అపార్ట్మెంట్స్, డెవలప్మెంట్స్ చూడండి. మొత్తం అంతా 40 ఫీట్ తార్ రోడ్ ఇదంతా. ఈ వెంచర్కి ఆనుకొనే ఆ వివేకానంద నగర్ వెంచర్ ఒకటి, ఆ ఎల్లో కలర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి, అదొక వెంచరు. దాని పక్క నుంచి ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్లు ఎకరం 10 సెంట్లు పొలం.